ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమానుషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరమరిం కవితం వందే వాల్మీకోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తదోజతే ముదీరయతే. ఓం ఉమా కార్త్యాయని గౌరీ కాళీ వైమవతీశ్వరీ శివా భవాని రుద్రాణి శరవాణి సర్వమంగళ అపర్ణో పార్వతీ దుర్గామురాణి చండికాంబికార్యా దాక్షాయని చైవ గిరిజమేనకాత్మజ సమాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం చేతన 30వ దినం 30వ కథను ప్రారంభించబోతున్నాం. ఆ శ్రీమన్నారాయణ కృపా కటాక్షంతో ఈ రోజుతో మనకు ఈ యొక్క పురాణాన్ని సంపూర్ణం చేసే అవకాశం ఆ లక్ష్మీనారాయణుడు ఇస్తాడని ఆశిస్తూ ఈ యొక్క చిట్ట చివరి అధ్యాయాన్ని మనము ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. అదే మనకి పుష్కరిణి యొక్క ఫలశ్రుతి గురించి వివరింపబడ్డది. నారద మహర్షి రాజఋషి అగిన అంబీరస మహారాజుకు వైశాఖ మహాత్యాన్ని వివరించుచు ఇట్లాను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వైశాఖ వ్రతమయమును వివరించుచు ఇట్లాను. శృతదేవ మహారాజా, వైశాఖ శుక్లపక్షం చివర వచ్చే 3 తిథులు త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి అనే ఈ 3 తిథులు పుష్కరిణి అనే పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అనేది నది సర్వపాపములు పోగొట్టే సర్వశుభములు కలిగించినది. ఈ 3 తిథిలో స్నానాదులు చేయలేని వారు ఈ మూడింట్లో నేతిథి అందిన వైశాఖ స్నానాదులు చేసినను వారికి 3 తిథులు అందున స్నానాధికమును చేసిన పుణ్యం ఫలం సిద్ధిస్తుంది. త్రయోదశి నాడు సర్వదేవతలకు జలములను ఆహ్వానించి ఉందురని ఆ తిథి అందున సంపూర్ణంగా వసించుదురు. పౌర్ణమి అందున శ్రీ మహావిష్ణు ఆవాహించి ఉండును. చతుర్దశి అందున సర్వయజ్ఞములకు ఆ తిథి అందరూ ఆహ్వానించి ఉండును. చతుర్దశి నందున సర్వయజ్ఞములు ఆ తిథి అందున ఆహ్వానించి ఉండి పై కారణం ఈ 3 తిథులు ప్రశస్తమైనవని సుమ. బ్రహ్మహత్యాది సురాపానం మున్నిగిన పాపములు చేసేవానికి కూడా ఈ తిథులు పవిత్రం చేసి పుణ్యఫలాన్నిచ్చును. దేవాసురులు క్షీరసాగరులను మదించి చుండగా అనేక దశయందున అమృతం జన్మించింది. ద్వాదశి నాడు సర్వోత్తమైన దయానిధి అనే శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడును. త్రయోదశి నాడు దేవతలకు సమర్పించుతూ ఇచ్చును. దేవతలచే వివాదిపడి విరోధములను వహించిన రాక్షసులను చతుర్దశి నందున సంహరించును. పౌర్ణమి నాడు దేవతలు అందరూ కూడా తమ సామ్రాజ్యాన్ని పొందారు. అందువలన ఈ దేవతలు సంతుష్టులైన త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి అనే 3 తిథులను ఈ 3 తిథులు మానవులకు వారు చేసిన సర్వ పాపములు పోగొట్టే పుత్ర పౌత్రాది సర్వసంపదలు ఇచ్చిన వైశాఖ మాసం 30 దినములు వైశాఖ మాస ప్రీత్య స్థాన దాన జపాదులు చేయలేకపోయిన వారు ఈ 3 తిథులు అందినైన స్థానాధికములు చేసించో వారికి సంపూర్ణ ఫలం విత్తును అని ఈ 3 తిథులు అందిన స్థానాధికములు చేయని వారు నీచ జన్మలు పొంది రౌరవాది నరకములు పొందుతురు. ఏటి నుండి వేడి నీటి స్నానం చేసిన వారు 14 మన్వంతరములు గడిచినంత వరకు నరకం పొందుతురు. పితృదేవతలకు దేవతలకు పెరుగన్నమును నీయని వారు పిశాసులై పంచభూతాదులంత వరకు బాధపడుచుండును. వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో నాచరించేవారు
కోరికలను పొందుటయే కాక శ్రీహరి సామ్రాజ్యాన్ని పొందుచున్నారు. వైశాఖ మాసం నెలవారు స్థానాదులు చేయలేని వారు పై 3 తిథులందు స్థానాధికం చేసిన సంపూర్ణ ఫలం నందు శ్రీహరి సామ్రాజ్యాన్ని పొందుతారు. ఈ మాస వ్రతం ఆచరింపక దేవతలు పితృదేవతలను శ్రీహరిని గురువులను పూజించని వారికి మేము శాపం విత్తాం. అట్టివారు సంతానం ఆయువు శ్రేయస్సు లేనివారై బాధలు పొందుతారని దేవతలందరూ కట్టడి చేశారు. కావున ఈ 3 తిథులందు సమోదయం ఆదిత్య పుష్కరుని నామధేయ మన సర్వపాపములు అనించే పౌత్రాది సకల సంపదల ముక్తినిచ్చును. పౌర్ణమి నాడు సదా బ్రాహ్మణులకు మాపునగా పప్పును పాయసమునిచ్చి సకల సంపదలను ముక్తినిచ్చును. పౌర్ణమి నాడు సద్బ్రాహ్మణులకు మాసమున పప్పును పాయసమునిచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందునని ఈ 3 తిథులు ఎందున గీతా పఠనం చేసేవారు ప్రతిదినం అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం నొందుదురు. ఈ దినమునందున విష్ణు సహస్రనామములచే చదువుచో వాని పుణ్యమంతా అని చెప్పవలన పడరు. పౌర్ణమి నాడు సహస్రనామాలతో శ్రీహరిని క్షీరంతో అభిషేకించిన వారు శ్రీహర లోకం చేరుతారు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచిన శ్రీహరి లోకము నందురు. శక్తి అందును వైశాఖ వ్రతమును ఆచరించిన వారు సర్వ పాపములు పొంది నరకాన్ని చేరుదురు. వైశాఖమును నీ 3 దినములను భాగవతము ఏ మాత్రము చదువునను బ్రహ్మ పదమును పొందుదురు. గొప్ప జ్ఞానులందరూ ఈ 3 దినములు ప్రతి వ్రతమును చేయుటే వారి శ్రద్ధాశక్తులతో కొందరు దేవతలను సిద్ధులు గల బ్రహ్మ పదమును పొందుదురు. బ్రహ్మజ్ఞానం ప్రయాగంతో మరణించిన వారు వైశాఖ స్థానమును అనుసరించేవారు సమాన ఫలితం పొందుదురు. నల్లని వృషము గాను ఇచ్చి ఆంబోతి విడిన వారు సర్వ పురుషార్థమును పొందుదురు. దరిద్రుడైన బ్రాహ్మణులకు గోదానము ఇచ్చిన వారికి అపమృత్యము చెప్పబడదు. 3,50,00,000 తీర్థములు కలిసి మేము పాపములు పోగొట్టుదుము మని మానవులు మనలో స్నానం చేయుచును. అట్టివారు పాపములన్నీ మనలో చేరి మనము ఎక్కువగా కాలుష్యం కలిగి ఉండుట దీన్ని పోగొట్టడానికి మార్గం చెప్పిన శ్రీహరిని కోరవలనని అనుకొని శ్రీహరి కడకు పోయిన ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్న అవి. అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంత పుష్కరిణి కాలం సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు చెరువులు మునిగిన వారిలో స్థానము ముడినిచో కురు కల్ముషహీనులు దగురు. మీ స్థానమైన తర్వాతే నా జలముతో స్థానం ఆడేవారికి మీ కాలుష్యులు అంటవు. అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేసేవారికి మీ కల్ముషం అంటదు, వారి పాపాలు పోవచ్చు అని చెప్పును. సర్వతీర్థములు ఆ విధంగా చేసి తమ కల్ముషములు పోగొట్టుకున్నవి. కావున వైశాఖ మాసం శుక్లపక్షం చివర వచ్చే త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పవిత్ర తిథులని సర్వ పాప హరములు సుమా. నాయన శృతదేవ, నీవడిగిన వైశాఖ మయమును నేను సూచినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పి తిని. దాని మహిమను పూర్తిగా చేర్చుటకు నాకు కదు, శివునికి సాధ్యం కాదు. వైశాఖ మహిమ చెప్పమని కైలాసమును పార్వతి ఎదురుగా శివుడు 100 దివ్య సంవత్సరాలు ఆ మహిమను వివరించి ఆపై శక్తులు కాక విరమించును. అట్టి చోపానమానుడైన నేనెంతవాడును శ్రీహరి సంపూర్ణంగా చెప్పగలే తెలియను. పూర్వం మునులు జనహితమైన తమ శ్రీ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పారు. రాజా, నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతములు ఆచరించి శుభమును ఆనందమును అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిని తనే పోవును. శృతకీర్తిని పరమ సంతుష్టుడై మహాభయంతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఎరింగినదని తన పాదచారి అయి అనుసరించును. అనేక దానములు అనుసరించి ధన్యుడైను అని అంబిరసుడు నారదుడికి చెప్పి, అంబిరసు మహారాజా, సర్వశుభకరమైన వైశాఖ మహిమను చెప్పితిని. దీని వలన భుక్తిముక్తి జ్ఞానం మోక్షమని పొందితును.
దీన్ని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదులను అంబిరసుడు నారదునితో భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములు మరలా మరలా చేసును. నారదుని బహువిధంగా లాగి గౌరవించుచు నారదుడు చెప్పిన ధర్మాలు ఆచరించుచు శ్రీహరి సామ్రాజ్యాన్ని పొందెను. ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములు పోగొట్టుకొని ముక్తి నొందుదనని దీన్ని పుస్తకంగా రాసి ఇంట ఉంచుకున్న సర్వ శుభములు భక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహం పొందితురు. వైశాఖే మాధవే మాసే మాధవస్య ప్రియంకర మాధవానుగ్రహం దత్తే స్థానం పూజాదికం ద్రవ్యం వైశాఖవ్రతం మాత్రేణాం జీవశ్చరాచర ముచ్యతే సర్వపాపేభ్యం ప్రాప్తేతి పరమం పదం భక్తిర్వ్యక్తేన ముఖ్యేశః సం అక్తిహరే పాదాయ పిపీలికాది బ్రహ్మాంతరం తవ ముక్తిం చ గచ్చతి. అంటే వైశాఖ మాసములో మాధవునికి ప్రియమైన అనగా మాధవ స్వరూపం ఈ మాసం చేసిన స్థానము మున్నిగును మాధవానుగ్రహం నిచ్చునని, వైశాఖ వ్రతం ఆచరించడం చేతను చరాచరమైన ప్రాణి సాముదాయాన్ని సర్వపాపములు అడింపజేసుకుని ముక్తి నొందుచున్నారని, హైపాదములను ఆశ్రయించున్న శ్రీహరి అందున భక్తి ఈ వ్రతమును ముఖ్యమని, దాని వలన చీమ మొదలుకొని బ్రహ్మ వరకు గల ప్రాణులకు ముక్తి నొందుచును. ఇది మనకి వైశాఖ మాసంలో చిట్ట శివర అధ్యాయం సంపూర్ణం చేసుకున్నాం. అలాగే శ్రీమన్నారాయణ ద్వాదశాక్షరి మంత్ర స్తోత్రాన్ని అప్పుడు పఠిస్తూ ఈ యొక్క సంపూర్ణ వైశాఖ వ్రతాన్ని మనము సంపూర్ణం చేసుకుంటాం. శ్రీ ద్వాదశాక్షర మంత్ర స్తోత్రం. ఓం దితో జ్ఞానావస్త్రాణి రాఘినిర్నితం నిర్జితః కర్మ విద్రూపాం ప్రపస్నాస్మి త్రాహి మాం మధుసూదనః నగతిర్వదో ద్రోచావ్యం తమేవ శరణం మమ మయాయాసంకేన లిప్తోస్మి త్రాహి మాం మధుసూదనం మోహితో మోహాజలేన పుత్రధర గృహాదిశ దృష్ట్వాయ పీడనో మనోస్మి త్రాహి మాం మధుసూదనః భక్తిహీనం చ దీనం చ దుఃఖశోకసమున్వతం అనాథశ్రయమనాథం చ త్రాహి మాం మధుసూదనః గతపతే పరిశ్రాంతిదూరమన్మనిం మద్మని కర్మణ సంసారభయభీతి ఓస్మి త్రాహి మాం మధుసూదన తేన దేవ ప్రసన్నోస్మి సత్వశ్రయాం స్వతః రాజణజరమరణాభీతోస్మి త్రాహి మాం మధుసూదన వాచస్య సుపాకృతం పాపం కర్మణే యదోవర్జితం సోహం దేవదురాచారం చ త్రాహి మాం మధుసూదనం సుకృతం చాకృతం చేకించ దుష్కర్మ తం మే సదా కృతం తేనహం పరితాప్యోస్మి త్రాహి మాం మధుసూదన దేహంతరసహస్రేషు కుహనేను ప్రతిమయం తిర్భక్తమన్వోత్వః త్రాహి మాం మధుసూదనః వాసుదేవ ఋషికేశ వైకుంఠపురుషోత్తమః సృష్టిస్య సంహారకాయస్త్వాం త్రాహి మాం మధుసూదనః యత్రో యత్ర గమిష్యామి నార్యం వః పురుషేష జానహం తత్ర తత్రస్య తే భక్తిః త్రాహి మాం మధుసూదనః ద్వాదశాక్షరశ్రుతిః మిమయాం ఏ పఠే శృణ్యాదపి వః సయతే పరమం స్థానం యత్ర యోగేశ్వర హరే. శ్రీలక్ష్మీ స్తుతి. లక్ష్మీం క్షీరసముద్వరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతవనితాం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్కటాక్షలబ్ధం వివవాత్ బ్రహ్మేంద్రముఖ్యమరం త్వాం త్రైలోక్యకుటుంబం నీశరోజజం వందే ముకుందప్రియం. శుద్ధలక్ష్మీర్భుర్మోక్షలక్ష్మీర్వ జయలక్ష్మీం చ సరస్వతీ చ శ్రీలక్ష్మీ వరలక్ష్మీం చ ప్రసన్న మమ సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి
నారాయణి నమోऽस्तु ते महालक्ष्मीं च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम शांति शांति शांतिः। मंगलम कौशलेन्द्राय महानीय गुणात्मे चक्रवर्ती तनूजाय सर्वभौमाय मंगलम उमाकांताय कांताय काम्यप्रदायिने श्रीगिरीशाय देवाय वल्लीनाथाय मंगलम। सर्वं श्रीमामेश्वरपादपद्मार्पणमस्तु। स्वस्ति।